కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్దతపై చర్చించారు. గత నెల 29, 30న అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల తుది జాబితాలను జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలను సీఎంకు అందించారు. తెలంగాణలో రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభం కానుంది. ఏఐ సేవలను వినియోగించుకుని ప్రజలకు మరింత సులువైన సేవలను అందించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్టార్ కార్యాలయాలుగాను ప్రయోగాత్మకంగా 2 విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేసినట్లు ఆయన తెలిపారు. జూన్ 2 నుంచి 97 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం వల్ల తాము అనుకున్న విధంగానే సత్ఫలితాలు వచ్చాయని అన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్ కు తిరిగి వస్తున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ రాసిచ్చారు. 1 టైమ్ ఎంట్రీ పాస్పోర్ట్ తనకు అందిన వెంటనే భారత్ వస్తానని చెప్పుకొచ్చారు. దీంతో పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లో ఆయన భారత్ కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడారు. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకున్నారు. ప్రభాకర్ భారత్ కు వస్తున్న నేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్దమవుతోంది. ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ రగడ కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి సతీమణి ఉషా దయాకర్ రావు స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ నాయకులు 9 మందిపైగా కేసులు పెట్టారని ఉషా దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులపై దాడి చేసి కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్యకు ఫిర్యాదు చేశారు. మేమేమో అన్యాయం చేయడానికి రాలేదు, దౌర్జన్యం చేయడానికి శాంతియుతంగా వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ ఇచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని శాంతియుతంగా వెళ్దామని మేము వస్తే వాళ్ళ పోలీసు వాళ్ళంతా 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి మరి ఒక మహిళను కూడా చూడకుండా మరి నన్ను కూడా ఎంతో తొక్కిసికి వచ్చింది. ఇంత ఎండలో మరి ఎందుకు వచ్చాను, నేను ప్రేరణ లేరు. నేను 15 ఏళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోలే. ప్రజల కష్ట సుఖాలు రాత్రింబాళ్ళు దయాన్నవంతుకు నేను తిరిగి చూసినా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ అభిమానంతోనే ఆ ప్రేమతోని ఇవాళ నా వాళ్ళు మరి అధైర్యపడద్దు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి. నేను వస్తే ఇంకా ఉత్సాహంగా వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, పాల్గొంటారు అనే ఉద్దేశంగా మరి నేను రావడం జరిగింది తప్ప ఇక్కడేదో మరి ప్రజలే గమనిస్తారు. మేము ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు కూడా ఏ దౌర్జన్యం చేయలే, రాబోయే రోజులు కూడా చేయము. ఎప్పుడు కూడా కార్యకర్తలు కూడా మేము శాంతియుతంగా ఉండాలని చెప్తాం తప్ప, ఎందుకంటే దానివల్ల నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తల కుటుంబాలు వీధుల పడతాయి, వాళ్ళు అప్పుల పాలవుతారు, వాళ్ళు కేసుల చుట్టూ తిరుగుతారు, మరి వాళ్ళు మంచిగా ఉంటారు. మరి ఏసీల రూమ్లలో కానీ వాళ్ళు అనుభవించేది ఎవరు? కార్యకర్తలు, వాళ్ళ కుటుంబాలు. అది గమనించాలి మీరు. దయచేసి అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా అని వాళ్ళతో తోకెమ్మడి అన్యాయంగా మీరు తిరిగితే నష్టపోయేది మీరే. కాబట్టి ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది. వెనక ముందు
న్యాయమే గెలుస్తుంది, న్యాయమేదో నిదానంగా బయటపడుతుంది. మరి అధర్మం అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన వర్గల్ మండలం మక్త గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు పరామర్శించారు. హరీష్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్లారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు చెక్కు అందజేసినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు తెలిపారు. 5 లక్షలతో మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ కూడా సాయం చేస్తాం, కాపాడుకుంటాం. పిల్లలిద్దరిని కూడా రెసిడెన్స్ లాగా అమ్మాయికి ఒక 5 లక్షల రూపాయలు చెక్కు పిల్లల పేరు చేసుకో ఉంచుకో, నువ్వు మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ నేను. టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శన క్యూ లైన్ లో టీటీడీ చైర్మన్ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. వైసీపీకి చెందిన వ్యక్తి ఈ నినాదాలు చేశారని ఆరోపించారు. టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేసి ఎన్నో మార్పులు చేశామని అన్నారు. సుమారు 1,00,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని వెల్లడించారు. దర్శనం క్యూ లైన్లు వేచి ఉన్న భక్తుల దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని శాంతారావు తెలిపారు. కాకినాడకు చెందిన వైసీపీ నాయకుడు పథకం ప్రకారమే నినాదాలు చేశారని అన్నారు. అంతేకాదు తొక్కిసలాట ఘటనలో వైసీపీ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. లైన్ లో ఒక వైఎస్ఆర్సీపీ అనామకుడు చైర్మన్ డౌన్ డౌన్ ఈవో డౌన్ డౌన్ అనడం చాలా బాధాకరమైనది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళనే కాకుండా అన్న ప్రసాదాలు పంచడంలో గాని సుమారు 1,00,000 మంది ఈ రోజు అన్న ప్రసాదాలని స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర అంత ధైర్యంగా పోయి అడుగుతున్నామంటే మేము చేసే పనిలో క్వాలిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆదేశాల మేరకు నేను నడుచుకుంటున్నాం. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకినాడకు సంబంధించి ఇది పథకం ప్రకారమే చేశారని మేమందరూ వైఎస్ఆర్సీపీ లీడర్స్ పథకం ప్రకారమే చేశారని కూడా చెప్పుకుంటున్నాం. ప్రతి నెలకు ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు జగన్ ప్రభుత్వం, ఈ కరుణాకర్ రెడ్డి, ఈ రోజా వీళ్ళంతా తిరుమల టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ లో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుండే విషయాల్లో ఏది వాళ్లకు దొరకలేదు మైనస్ పాయింట్లు. ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు కరుణాకర్ రెడ్డి మొన్నే అన్నాడు 2,000 మంది నా నిఘా నేత్రాలు ఉందని. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఈ తొక్కిసలాట్ లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు 6 మంది ప్రాణాలు పోయేదానికి కూడా కారణం ఏమో అని విచారణలో కూడా దగ్గరలో తెలుస్తుంది. కాబట్టి అది కూడా మాకు ఒక అనుమానం ఉంది. గత 3 ఏళ్లకు ముందు వీడియోని దాన్ని రిలీజ్ చేసి ఆ వైఎస్ఆర్సీపీలో పనిచేసే సోషల్ మీడియా వ్యక్తే దాన్ని వైరల్ చేసి దాన్ని చాలా వరకు చెడ్డ పేరు తేవాలనే ఒక ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా సహనటుడు అలీని ఉద్దేశించి వాడిన పదజాలం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాజేంద్ర ప్రసాద్ మైక్ అందుకొని ప్రసంగిస్తున్న సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలీని ఉద్దేశించి తీవ్రమైన పదజాలం వాడారు. రాజేంద్ర ప్రసాద్ సభలోని ప్రేక్షకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. తాను అంతకు ముందు రోజు ఎన్టీఆర్ అవార్డు అందుకున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో ఏంటి మీరు చప్పట్లు కొట్టరా అని ప్రశ్నించి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో వారం రోజులుగా దాదాపు 50 కోడేలు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షూ ఆదేశాలను జారీ చేశారు. ఇక కెపాసిటీకి మించి గోశాలలో కోడేలు ఉండడం, 3 రోజులుగా కురిసిన వర్షాలతో గోశాల మొత్తం అస్తవ్యస్తమైంది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆధార్ కార్డు, పట్టేదార్ పాసుబుక్ ఉన్న అర్హులైన రైతులకు 300 కోడేలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షూ పాల్గొన్నారు. Right.
అమ్ముతే పాపం. తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరో విమానం వెళ్లింది. అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లింది. ఆలయంపై నుంచి ఎలాంటి రాకపోకలు సాగకూడదని ఆగమ శాస్త్ర నిబంధనలు చెబుతున్నాయి. తిరుమలను నో ప్లేస్ జోన్ గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇక శ్రీవారి ఆలయంపై నుంచి తరచూ విమానాలు వెళుతూ ఉండడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా హుజూర్ నగర్ లోని ఓ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్ఐబి ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి దుండగులు చొరబడ్డారు. అంతేకాదు గ్యాస్ కట్టలతో ఏటీఎంలోకి ప్రవేశించి 20 లక్షల నగదును ఎత్తుకు వెళ్లారు. అనంతరం నిప్పంటించడంతో ఏటీఎం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిరిసిల్ల జిల్లాలో కిలాలి లేడీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. హైకోర్టు జడ్జినంటూ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడింది. హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసం చేసింది ప్రసన్నారెడ్డి. ఉద్యోగాల పేరు చెప్పి 100 మందికి పైగా అమాయకుల నుంచి కోట్లు కొట్టేసింది. జడ్జినంటూ నమ్మించి వేములవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుంది. పక్కా సమాచారంతో ఈ కిలాడి ప్రసన్నను పోలీసులు కరీంనగర్ లో అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్లోని తన నివాసంలో అర్ధరాత్రి సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా గౌతమ్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సినంత తప్పు ఆయనేమీ చేయలేదని, తమకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారిని భయపెట్టడానికే సీఎం రేవంత్ పోలీసులను వాడుకుంటున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ సి కళ్యాణ్ రావు తెలిపారు. గౌతమ్ విడుదలకు న్యాయపరంగా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తాజాగా వెల్లడించారు. ఈ అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అర్ధరాత్రి వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన వైనాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేసి కేసులు పెడతారని ప్రశ్నించారు. ఇది పూర్తి అప్రజాస్వామిక చర్య అని, ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేసిన గౌతమ్ ను వెంటనే విడిచిపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా గౌతమ్ అరెస్ట్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు నెట్టింట చెక్కలు కొడుతున్నాయి. ఫేక్ న్యూస్ లు క్రియేట్ చేసే వారిని అరెస్టు చేయాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అప్పనపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అప్పనపల్లి గ్రామ శివారులో రహస్యంగా క్షుద్ర పూజలు నిర్వహించారు. తమ కొడుకు అనారోగ్య సమస్యలు మెరుగవుతాయి అనే మూఢనమ్మకంతో పూజలు చేశారు. నిమ్మకాయలు, జీడిగింజలు, పసుపు, కుంకుమతో పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలో నాటుకోడి బలిచ్చారు పూజారి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాడి చేశారు. పవన్ కుమార్, పెంటోజీ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్సీ విజయశాంతి భేటీ అయ్యారు.
బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి కోరినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో అవకాశం కల్పించాలని అద్దంకి విజ్ఞప్తి చేశారు. అద్దంకి దయాకర్, విజయశాంతి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కేబినెట్ లో అవకాశం కల్పించాలని మీనాక్షిని ఎమ్మెల్సీలు కోరారు. సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయని ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో అధిష్టానానికి తెలుసునని అన్నారు. మొన్నటి కమిటీలలో నా పేరు లేదంటే మరో కమిటీలో అవకాశం ఉంటుందేమోనని విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువకులకు అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో ఎంపికైన లబ్దిదారులకు రుణ మంజూరు పత్రాలు జారీ చేయడానికి సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియను జూన్ 9 వరకు కొనసాగించనుంది. అలాగే జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా నియోజకవర్గ స్థాయిలో వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. లబ్దిదారులు ఎంచుకున్న రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుపరచడానికి ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనందించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకురాగా ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా యువతి యువకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 16.22 లక్షల మంది సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాదికి ఈ పథకం కింద 5 లక్షల మంది అర్హులకు ప్రభుత్వం ఎంపిక చేయనుంది. దీనికోసం 6,250 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో రేపు లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 50,000 వరకు 100%, లక్ష వరకు 90%, 2 లక్షల వరకు 80%, 4 లక్షల వరకు 70% రాయితీ కింద రుణాలు మంజూరు చేయనున్నారు. ఓవైపు ఎదురు కాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టులు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా తమ కోసం వచ్చే భద్రతా దళాలను మట్టు పెట్టడానికి బాంబులు పెడుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. అడవి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు 10 మందు పాత్రలను అమర్చారు. అయితే వాటిని గుర్తించిన భద్రతా బలగాలు నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నాయి. కోహ్వమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంప్ కూతుల్ గ్రామం కోడ్బోర్గ్ అటవీ రహదారిలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ క్రమంలో మందు పాత్రలను గుర్తించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక ర్యాంపుల వద్ద వసూళ్ల పర్వం నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను తీసేందుకు అనుమతులు మంజూరు చేసింది. గిరిజన ఇసుక సొసైటీల పేరుతో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని, అయితే ఇవి కేవలం గుత్తేదారుల లాభాల కోసమేనని, గిరిజనులకు ప్రయోజనం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలో భారీ యంత్రాలతో ఇసుకను తోడి లారీలలో డంపింగ్ చేస్తున్నారు. గోదావరిలో నీటి ప్రవాహానికి అడ్డుగా పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించి అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. లారీ యజమానుల వద్ద డబ్బులు వసూలు చేయొద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ సొసైటీ ఇసుక ర్యాంపులలో 500 నుంచి 2,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. డబ్బులు వసూలు చేసి వారం రోజులు గడుస్తున్నా లారీలను లోడింగ్ పంపడం లేదని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించినా మరో ఇసుక సొసైటీకి బదిలీ చేయాలని లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం నుంచి అలా గుట్టపక్క నుంచి లైన్ కట్టుకుంటూ ఇంతవరకు వచ్చినాక నేను సాయంత్రం 4 గంటలకి 500 తీసుకొని బండికి 500 వసూలు చేసి లోపల పంపించినాక 4:30 మేము మిషన్ దగ్గరకు పోయినాక ఆ మిషన్ దగ్గర ఉన్న సూపర్వైజర్ వచ్చి మాకు లోడ్ చేయడానికి చెప్పిన వెళ్ళిపోతే మేము అక్కడి నుంచి మళ్ళీ అందరం 30 మంది డ్రైవర్లు నడుచుకొని వచ్చి ఇక్కడ మాట్లాడితే మేము లోడ్ చేపిస్తున్న ఫోన్ పంపించి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటోలు నంబర్ ప్లేట్ ఫోటోలు తీసి పెట్టండి నేను లోడ్ చేపిస్తాను.
మళ్ళీ బండ్ల నెంబర్లు ఫోటోలు తీసి పెట్టినా కూడా లోడింగ్ చేయకపోతే మళ్ళీ నడుచుకుంటూ వచ్చే బస్సు మీద కూడా లోడ్ చేయలేదు. అసలు ఇష్యూ ఏంటంటే 500 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు వేరే వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ దిక్కెళ్ళి ఇప్పుడు ఉన్న బండ్లను ఆపేసారు. వాళ్ళు 500 దిక్కెళ్ళి ఉన్న బండ్లను లోపల పంపించి నీళ్లు లేవు, నిప్పులు లేవు, తిండి లేదు మాకు. కానీ వాళ్ళ పట్టించుకునే వాళ్ళు లేదు ఇక్కడ డ్రైవర్ల గురించి. మేము పోయి ఎంతగా ఫోన్ చేసినా కూడా ఫోన్ రెస్పాన్స్ అయితే లేదు. బ్రహ్మం సార్ అంటే ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ, ఆయనకి ఎంత ఫోన్ చేసినా ఫోన్ రెస్పాన్స్. ఈ కోరి నుంచి వేరే కోరి ట్రాన్స్ఫర్ పెట్టమన్నా కూడా ట్రాన్స్ఫర్ చేయట్లేదు. వెహికల్ పేపర్ తీసుకున్నారు, లోపల వేసుకుని వాళ్ళని గడ మీద పంపించేసారు. ఇప్పుడు మేము బయటకు పోలేము, లోపల ఉండలేని పరిస్థితిలో ఉన్నాం సార్. అది రాము మేము మంగళవారం అనంతరం కోరిక వచ్చినాము. ఆ రోజు వాన పడింది, బండ్లు ఆపారు. తెల్లారి వాన పడింది, బండ్లు ఆపారు. మళ్ళీ నిన్న మొన్న 2 రోజులు గర్వ ఇచ్చింది. నిన్న 60-70 బండ్లు లోడ్ చేసాడు. 4 గంటలు లోపల తీసుకున్నాడు. అయితే ఒక ఆయన ఉండే మన డబ్బా కాడ బండికి 500 తీసుకొని రాసుకున్నాడంట. ఏంది లోడింగ్ మామూలు రాసుకున్నాక ఒక వీడియో డ్రైవర్ ఉండి ఒక వీడియో తీసినట. వీడియో తీసి మాకు చూపేది. అది వచ్చినాక వాళ్ళు చెప్పారు కోరోళ్ళు. ఆ బ్రహ్మం సార్ అనే మనిషి చెప్పినాడు 500 రూపాయల గురించి మధ్యాహ్నం బండ్లు అడ్డం పెట్టినారు. కొన్ని బండ్లు తీసుకుని కొన్ని బండ్లు తీసుకోలేదు. అడ్డం మీద 10 బండ్లు ఉంటాయి. 5 బండ్లు తీసుకుని 5 బండ్లు తీసుకోకపోతే ఈ డ్రైవర్ రాసింది డ్రైవర్ రాయలే అంటే కోపం వస్తుంది, ఓనర్ ఆడతారు కదా. అందుకని వీళ్ళు ముంగడ బండి డ్రైవర్ దగ్గర తీసుకొని సెకండ్ బండి డ్రైవర్ దగ్గర తీసుకున్నాడు. దాని గురించి వాళ్ళు బండి ఆపి మా 500 మాకు ఇస్తే బండ్ల లోపల బండ్లు తీస్తాం లోడ్ బండ్లు అని చెప్తే సరే అని చెప్పి 500 ఆయనకి ఇచ్చారు. వీళ్ళు వీడియో తీసిన దానికి మా బండ్లు డబ్బులు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకురు కదా అని చెప్పి వీళ్ళు బండ్లు 32 బండ్లు లోపల పంపించిండు. వాళ్ళు ఆ కోరి ఇన్ఛార్జ్ బ్రహ్మం సార్ అంటే ఆయన పంపించినాక మేము 4 సార్లు సార్ దగ్గర 2 సార్లు వచ్చి అడిగినాం. సార్ మాకు ఇలా పంపినావు కదా సార్, మరి అవి 500 ఇచ్చారు కదా, మేము 1000 రూపాయలు ఇస్తాం సార్, మా బండ్లు లోడ్ చేయాలి సార్, దండం మీద సార్ కాలు మొక్తాము, మేము 4 రోజులు మేము అవుతాం చూడండి తాను చేయలేమని బతలాడినాము. రాత్రి మీ బండ్ల నెంబర్ అన్ని ఫోటోలు పెట్టండి, నాకు వాట్సాప్ పంపండి, నేను బిల్లు కొట్టిస్తాను, బిల్లు కొట్టించి మీకు ఆడికి వెళ్ళిపోయి మా బబ్బులని ఆపరేటర్ ఉంటారు ఆయన పంపిస్తా నంబర్ మొత్తం లోడ్ చేపిస్తా అని చెప్పి ఆ సార్ అన్నాడు. మీరు బోరి చేపిస్తాం, వీడికి ఆడికి పోయినప్పుడు ముంగడికి ఏం చెప్తుండ్రు చేపిస్తున్నాం అన్నాడు. చేస్తారు పూరి అంటుడు, ఈ ఆపరేటర్కి ఏం చెప్తుండ్రు చెయ్యకూరి వెళ్ళిపోరి అని చెప్తుండ్రు. అప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? ఈ దారి ఒకటే మళ్ళీ ఆ కోరి 9 గంటల దాకా, ఈ కోరి 7 గంటలకు ఎట్లా బంద్ అవుతాయి? 4 గంటలకు బంద్ చేసింది కోరి. పహల్గాం ఘటన అనంతరం ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఇవి దేశంలోని 8 రాష్ట్రాల్లోని 15 ప్రదేశాల్లో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తో పాటు అస్సాం, పశ్చిమ బెంగాల్లోని పాకిస్తాన్ నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్న అనుమానితుల ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్ఐఏ బృందాలు పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఆర్థిక లావాదేవీల పత్రాలతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్ కు సహకరిస్తున్న వారు నిర్వహిస్తున్న గూఢచర్య రాకెట్ ను సంబంధించిన ఆధారాల కోసం వీటిని సేకరించారు.